హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా y² + 4x + 4y - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ వర్టెక్స్, ఫోకస్ ఇవన్నీ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మన ప్రాబ్లంలో స్క్వేర్ ఉంది. అంటే మన పారాబోలా ఎలా రావచ్చు అంటే y మైనస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, h, k అంటే హెచ్కి కాంబినేషన్లో ఎక్స్ వస్తుంది, కేకి కాంబినేషన్లో y. ఓకే, కాబట్టి y మైనస్ వైకి కాంబినేషన్లోకి y - k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ ఇంకా h. ఇలా రావచ్చు మన పారాబోలా. లేకుంటే y - k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4a ఇంటూ ఎక్స్ మైనస్ h. ఇలా రావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు, ఇప్పుడే డిసైడ్ చేయలేము. ఓకే, మన ప్రాబ్లంలో x² ఉంటే అప్పుడు x - h హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ y - k. అదేవిధంగా x - h హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ -4a ఇంటూ y - k. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన ప్రాబ్లంలో రైట్ సైడ్లో x ఉంటే అప్పుడు మన పారాబోలా x యాక్సిస్కి పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. సో అంటే ఇలా వస్తుంది, x యాక్సిస్కి పాజిటివ్ అంటే ఇలా వస్తుంది, x యాక్సిస్కి నెగిటివ్లో ఇలా వస్తుంది అన్నమాట. అంటే -4a అయినప్పుడు ఇలా రావచ్చు, సో +4a అయినప్పుడు ఇలా రావచ్చు. ఓకే, ఎస్. సో ఫస్ట్ మనము y - k హోల్ స్క్వేర్ లాగా మనం మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గివెన్ పారాబోలా రాస్తున్నాను. గివెన్ పారాబోలా y² + 4x + 4y - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం ఈ యొక్క పారాబోలాని మీకు ఆల్రెడీ చెప్పాను, x - h హోల్ స్క్వేర్ లాగా రాయలేము, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అలా ఫామ్ చేయాలి. కాబట్టి y² టర్మ్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్లో ఉండనివ్వాలి, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. సో y² + 4y ఓకే ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్తున్నాను. సో +4x రైట్ సైడ్కి పోతే -4x అవుతుంది, -3 రైట్ సైడ్కి వెళ్తే +3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని a + b హోల్ స్క్వేర్ లాగా రాయాలి. a అంటే y అని, b అంటే ఇంకా చూడండి, ఇది 4 అనేది 2 మల్టిపుల్, 4ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. కాబట్టి సో a² + 2 ఇంటూ a అంటే y, b అంటే 2 అనమాట. ఇదో మళ్ళీ 2 ఇంటూ 2 4, y సరిపోయింది. 2ab 2 లాగా ఉండాలి, 2 మల్టిపుల్ లాగా. ఓకే, ఇంకా b అంటే 2 అనమాట, 2² 2ని b² రావాలి కాబట్టి 4ని యాడ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 4 అంటే దాన్ని 2² యాడ్ చేశాను, 2² యాడ్ చేశాను, సబ్ట్రాక్షన్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు -4x + 3. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a అంటే y, b అంటే 2. సో y + 2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -4 ఉంది. ఓకే, ఇంకా -4 ఉంది, మిగిలినవన్నీ అట్లనే రాస్తాం. -4x + 3. సో y + 2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ -4 రైట్ సైడ్కి వెళ్తే +4 అవుతుంది. సో కాబట్టి -4x + 3 + 4 + 7 అవుతుంది. సో y + 2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు -4x + 7. ఎస్, ఇదేమో సరిపోయింది.
a మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉండకూడదు, ఎక్స్ మైనస్ హెచ్ లాగా ఉండాలి. అందుకోసం -4ని కామన్ తీయండి. సో దీన్ని y -2 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు -4ని కామన్ తీస్తే ఇంకా ఈ -x ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అయిపోతుంది, అంటే 7/4 అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. -4x ప్లస్ 4 1/4 క్యాన్సల్ ప్లస్ 7 ఇది. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది అనేది ఇక్కడ రాస్తున్నా. కంపేరింగ్ the above equation with చెప్పండి. y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఇంటూ x మైనస్ హెచ్. -4a ఇంటూ x మైనస్ హెచ్ we get. ఓకే, ఇప్పుడు k అంటే -2 +2 కాదు, ఎందుకంటే దీంతో కంపేర్ చేయాలి, y మైనస్ ఆఫ్ లాగా రాయాలి కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు -2. అదేవిధంగా హెచ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్ ఎంత చూడండి, మైనస్ రాయకూడదు, 7/4. హెచ్ 7/4. నెక్స్ట్ -4a ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత ఉంది, -4 ఉంది, మైనస్ క్యాన్సిల్, డైరెక్ట్గా 4 క్యాన్సిల్ చేయొచ్చు. సో 4a ఈజ్ ఈక్వల్ టు 4. సో కాబట్టి 4 క్యాన్సిల్, a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇంకా మన డయాగ్రామ్ వేద్దాం. సో మన పారాబోలా అనేది నేను చెప్పాను, రైట్ సైడ్లో ఎక్స్ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మైనస్ ఉండడం వల్ల. ప్లస్ ఉంటే ఎక్స్ యాక్సిస్కి పాజిటివ్ డైరెక్షన్ రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎస్. మరి డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి, ఇంకా పక్కనే రఫ్లో డయాగ్రామ్. ఓకే, సో మన పారాబోలా ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో ఇలా వస్తుంది. మరి ఇప్పుడు ఇన్సైడ్ ద పారాబోలా దాన్ని ఏమంటామంటే, పారాబోలా లోపల ఉండే పాయింట్ని ఏమంటామంటే ఫోకస్ అంటాం. ఓకే, సో x యాక్సిస్కి y యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వర్టెక్స్ అంటాం, దాన్ని h, k అంటాం. ఎప్పుడైనా ఈ పారాబోలాకి ఆపోజిట్లోనే డైరెక్ట్రిక్స్ ఉంటుంది, డైరెక్ట్రిక్స్ అంటాం దీన్ని. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏమంటామంటే దాన్ని ప్రొజెక్షన్ అంటాం. సో ప్రొజెక్షన్ అంటే జెడ్తో డినోట్ చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ని ఎట్లా గుర్తించాలో చూద్దాం. సో మన పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది అంటే y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది, వైని డిస్టర్బెన్స్ చేయొద్దండి. y అంటే k అలానే ఉంటుంది సార్, k అలానే ఉంటుంది. ఓకే, కాబట్టి y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి వైని అట్లనే రాయాలి. మరి ఇక్కడ ఏమొస్తుందంటే ఇంకా h మైనస్ ఏ వస్తుంది, h మైనస్ ఏ కామా k, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉంది. అదే ఇక్కడ z ఏమొస్తుంది, h ప్లస్ ఏ కామా k. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ పైన y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు k, ఏదైతే ఫిక్స్డ్గా ఉందో దాన్ని ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఇంకేం కనుక్కోవాలి, డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి. డైరెక్ట్రిక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ ఏ, ఎందుకంటే x యాక్సిస్ పైన ఉంది కాబట్టి. ఓకే, సో ఈ ఫస్ట్ కోఆర్డినేట్ని ఈక్వల్ చేయాలి. సో ఇది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఫోకస్ అనేది h మైనస్ ఏ కామా k ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి h ప్లస్ ఏ కామా k. సో ఇప్పుడు ఒక్కొక్కటి రాద్దాం.
ఓకే, ఫస్ట్ వర్టెక్స్ రాద్దాం. వర్టెక్స్ని ఏతో డినోట్ చేస్తాము, హెచ్ కామా కే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 7/4 కామా కే అంటే -2. నెక్స్ట్ ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తాం. చెప్పండి ఫార్ములా, హెచ్ మైనస్ ఏ కామా కే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. హెచ్ అంటే చెప్పండి 7/4 మైనస్ ఏ అంటే 1 అని, కే అంటే -2. సింప్లిఫికేషన్ చేస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 4, 7 - 4 3/4 కామా -2. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మనకు తెలుసు 7/4 ప్లస్ ఏ అంటే 1 అని అక్కడ. ఓకే, సో ఎల్సిఎం చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7/4 ప్లస్ 4 11/4. సో మళ్ళీ ఆ 11/4ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ 11/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఎల్సిఎం 4. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4x మైనస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ 4 అటు సైడ్ పోతే 0 అవుతుంది. కాబట్టి 4x మైనస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమని చెప్పచ్చు? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఎస్, మరి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా అడిగాడు. సో అంటే మన పారాబోలా ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి సో y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది, అంటే y ఈజ్ ఈక్వల్ టు k. సో ఫోర్త్ వన్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు k. సో y ఈజ్ ఈక్వల్ టు k అంటే -2. సో y ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. -2 లెఫ్ట్ సైడ్కి వస్తే +2 అవుతుంది. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.